రాజ్ బాబుని తీసుకొని కావ్య వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే, "ఏంటి రాజ్ వీడిని తీసుకొని నువ్వు ఇంటికి వచ్చావా?" అని చెప్పేసైతే చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న బాబు మాత్రం, "అదేంటి మీరే కదా నన్ను తీసుకొని రమ్మన్నారు ఇక్కడికి. అప్పుడు ఇలా వస్తే మళ్ళీ ఎందుకు ఇంత సర్ప్రైజ్‌గా ఫీల్ అవుతున్నారు? నాకు అర్థం కావటం లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బామ్మగారు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే అపర్ణాదేవి గారు ఎంత కవర్ చేసినా సరే ఇప్పుడు దొరికిపోయారే అని చెప్పేసైతే నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న బామ్మగారు మాత్రం పూజకి టైం అవుతుంది. సరే అందరూ రెడీ అవ్వండి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం, "ఏంటి ఈ పూజ? అసలు ఎందుకు ఈ పూజలు జరుపుతున్నారు? ఈరోజు ఏ పండగ లేదు కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బామ్మగారు మాత్రం, "ఎందుకు లేదు? ఈరోజు శ్రావణ మాసం కదా! శ్రావణ మాసంలో ఈ పూజ జరుపుకోవడం అందరికీ ఆనవాయితీగా వస్తుంది. అందుకే ఇప్పుడు మన ఇంట్లో కూడా ఈ పూజను జరుపుకుంటున్నాము. ఆడవాళ్ళందరూ కలిసి ఇప్పుడు ఈ పూజను జరుపుకుంటారు. తన భర్తల దగ్గరికి వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటారు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. "అలా అయితే చాలా మంచిగా జరుగుతుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే, "కళావతి గారు కూడా ఈ పూజ జరుపుకుంటున్నారా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి అయితే, "కళావతి జరుపుకుంటుందనే కదా నిన్ను కూడా ఇక్కడికి పిలిచింది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "అదేంటి కళావతి గారు జరుపుకుంటే నన్ను ఎందుకు ఇక్కడికి పిలవాలి?" అని చెప్పేసైతే రాజు అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బామ్మగారు మాత్రం, "నిన్ను అంటే అగో నీ వెనకాతల ఉన్న కనకాన్ని అని అర్థం" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా వెనక్కి తిరిగి కనకాన్ని చూసి, "అదేంటి ఇప్పటిదాకా నా పక్కన ఉన్నారు. ఇప్పటికిప్పుడే వెనక్కి ఎలా వచ్చారు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి సమాధానం చెప్పలేక అక్కడ ఉన్న బామ్మగారు అయితే, "అదుగో కావ్య కూడా వస్తుంది. ఇక పూజ ప్రారంభిస్తే సరిపోతుంది" అని చెప్పేసైతే రాజుకి చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా కావ్య వైపు చూసి, "అబ్బా! ఎంత అందంగా ఉన్నారో ఈ చీరలో కళావతి గారు" అని చెప్పేసైతే అనుకుంటూ కావ్య వైపు అలా చూస్తూ ఉండిపోతాడు.